అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మ్యాజిక్ తెలుగు స్టోరీస్. ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్పుకుందాం. అదేంటంటే కష్టజీవి రైతు కథ. ఒక గ్రామంలో సీతయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే లేచి ఎద్దులతో పొలానికి వెళ్ళేవాడు. ఎండైనా, వానైనా తన కష్టాన్ని ఆపేవాడు కాదు. అతని భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు. పిల్లలకు మంచి చదువు చెప్పించాలనేది అతని కల. కానీ 2 సంవత్సరాలు వరుసగా వానలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. కానీ సీతయ్య ధైర్యం కోల్పోలేదు. మన నేల మన తల్లి లాంటిది. దానిని వదిలి వెళ్ళకూడదు అని అనుకునేవాడు. 3వ సంవత్సరంలో వానలు బాగా పడ్డాయి. సీతయ్య పంట బాగా పండింది. గ్రామంలో ఎవరికీ లేని ఆనందం ఆయన ఇంట్లో కనిపించింది. అప్పులు తీర్చాడు. పిల్లలకు మంచి చదువు చెప్పించాడు. తన కష్టానికి తగిన ఫలితం వచ్చినందుకు అతని కళ్ళలో ఆనందం నిండిపోయింది. నీతేంటంటే కష్టపడిన వారికి ఫలితం ఆలస్యంగా అయినా వస్తుంది. నేలను ప్రేమించు, దానిని మోసం చేయకు.